carrying lighting equipment and learning the craft in the demanding world of wedding photography. He later earned a bachelor's in fine arts and photography and built an independent career through practice, curiosity and persistence. In 2011, he found Phototech magazine to make photography, education, technology and business knowledge available to Telugu-speaking photographers. Through workshops across the Telangana and Andhra Pradesh, he brought professional learning closer to photographers beyond the major cities. He went on to establish Photo Trade Expo, now recognized by the Community of Photographers Festival, and founded Photo Parivar India as a dedicated digital ecosystem for photographers. I would request Arvind sir, Adi Patnaik garu, and Krishnan sir. Telangana Photography Society and committee members and my friends are ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరల్డ్ ఫోటోగ్రఫీ డే విషెస్. అండ్ నా జర్నీ వచ్చేసి వెరీ లైట్ బాయ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ ద కెరీర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ అండ్ ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తూ 2006లో మా ఫ్రెండ్ ఒకతను ఏంటంటే వాట్ ఈస్ ద స్టడీస్ ఎందుకు ముఖ్యం అనేది చెప్పాడు. సో ఇన్స్పైర్ నేను బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ చేశాను. వన్స్ బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ ఎప్పుడైతే చేశానో అప్పుడు మొత్తం నా అంటే వరల్డ్ మొత్తం కూడా మారిపోయింది. సో నా థాట్ ప్రాసెస్ కూడా మారిపోయింది. సో ఫోటోగ్రఫీ అంటేనే జనరల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా లూయిస్ టాబ్లెట్ దగ్గర నుంచి వస్తే ఎవల్యూషన్ ఆఫ్ ద టెక్నాలజీ, ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఇంగ్లీష్ కొంచెం కష్టమయ్యేది డిగ్రీలో కూడా. సో పైన అంటే నాలాగే ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ ఈ రోజుల్లో యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను వెనవర్ మ్యాగజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నికల్ అవేర్నెస్ లేదు. సో పైన మనం ఎందుకు నేనేదైతే కష్టపడ్డానో తెలుగులో ఒక ఫోటోగ్రఫీ ఏ విధంగా టీచ్ చేయాలన్న ఉద్దేశంతో 2 స్టడీస్ అప్పుడు ఒకటే ఉంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆ రోజుల్లో ఒక మ్యాగజైన్ లాంచ్ చేశాను విత్ హెల్ప్ ఆఫ్ మీ అందరూ ఉన్నారు. సో దానికి అరవింద్ సార్ బోర్డ్ ఆఫ్ ఆర్గనైజర్ అండ్ సత్యప్రసాద్ సార్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెల్ప్ ఆఫ్ ఒక మంచి మ్యాగజైన్ తీసుకొచ్చాను. వెరీ పాపులర్ మ్యాగజైన్. అందరికీ కూడా అంటే మేము ఎప్పుడు కూడా నా ఫోకస్ ఏంటంటే ఎంపవరింగ్ అప్ టు ఫోటోగ్రాఫర్స్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే టెక్నాలజీస్ చేంజ్ అవుతున్నాయో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఈ ఫీల్డ్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ అంటే నెగిటివ్ నుంచి డిజిటల్ మారినప్పుడు, డిజిటల్ నుంచి ఇప్పుడు ఏఐకి మారుతున్నప్పుడు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఆ టెక్నాలజీని అర్థం చేసుకోలేక, ఆ టెక్నాలజీకి అడాప్ట్ కాలేక ఎంతోమంది ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏదైతే మార్కెటింగ్ స్టైల్ ఉందో కూడా ఈ మార్కెటింగ్ స్టైల్ కూడా అర్థం చేసుకోలేక చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఈ ఫీల్డ్ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్లో ఒక వైబ్రెన్స్ ఉంటుంది. బట్ ఒక 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు చూసినది ఏంటంటే విలేజ్ టైప్ 2, టైప్ 3 సిటీస్లో ఫోటోగ్రాఫర్స్ సర్వైవల్కి ఇబ్బంది పడుతున్నారు. సో ఆ సర్వైవల్ ప్రాబ్లం ఉండొద్దనే మేము ఎవ్రీ స్టేట్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో సెమినార్స్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఎప్పుడు ఆఫీసర్ వచ్చినా మా టీమ్ తోటి దాదాపు ఒక 20-30 వర్క్షాప్ చేసేస్తుంటాం. ఎవ్రీ విలేజ్ కార్నర్కి వెళ్ళి ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో అక్కడికి వెళ్ళి వర్క్షాప్ చేస్తుంటాం. లాస్ట్ ఆఫీసర్లో కూడా ఏఐ టెక్నాలజీ అండ్ బిజినెస్ ట్రెండ్స్ మీద దాదాపు ఒక 10 వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేము ఎగ్జిబిషన్స్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో రెగ్యులర్గా చేస్తుంటాం. మా మెయిన్ మోటో ఏంటి అంటే దగ్గర ఒక 10,000 ఫోటోగ్రాఫర్స్ వస్తారు. వీళ్ళందరికీ ఏంటంటే టెక్నాలజీ చూసి భయపడి ఎవరైతే పోతున్నారో బయటికి వాళ్ళందరూ ఇన్స్పైర్ చేసి ఎవరైతే ఈ ఫీల్డ్ని ఇంకా కొంచెం ఒక 10 ఇయర్స్ ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేము ఇన్స్పైర్ చేయడం మా లక్ష్యం. అలాగే ఫోటో పరివార్ అనేది ఒక పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేశాను. ఇట్స్ డిజిటల్ కమ్యూనిటీ పోర్టల్.
దీనికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్కి ఏదైతే డిజిటల్ టూల్స్ ఉపయోగించుకోలేక గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెంట్కి దూరం అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా డిజిటల్ టూల్స్ బేసిక్ అంటే ఫ్రీ టూల్స్ ఏదైతే ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇంకొక 10-15 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉండాలి, వాళ్ళందరూ కూడా ఎంపవరింగ్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము జర్నీ అనేది సాగుతుంది. అండ్ చాలామంది ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ అని లేకుంటే సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా జనరల్ అవార్డ్స్ అండ్ రికగ్నైజ్ చేస్తుంటాము. ఐ థింక్ 15 ఇయర్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను నా సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ఫస్ట్ టైం ఒక స్టేజ్ పై చేసి అవార్డు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ టు